సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. టీచర్ రిసోర్స్ బుక్ అంటే ఏమిటి, దాని వినియోగము మరియు ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాము. టీచర్ రిసోర్స్ బుక్ అనేది ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని సమకూర్చడానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక బుక్ అన్నమాట. ఇది మెటీరియల్ అనుకోవచ్చు. ఇది ప్రస్తుతము 3, 5 మరియు 8 గ్రేడ్ల కోసము రూపొందించబడింది. ఇది NAS అసెస్మెంట్లకు ముఖ్యమైనదిగా మనము గుర్తించబడినది. ఇది జాతీయ మరియు రాష్ట్ర విధాన మార్గదర్శకాల మరియు ఉపాధ్యాయుల వారి తరగతి గది అవసరాల నిమిత్తం, అంటే తరగతి గది అవసరాల ఆధారంగా ప్లాన్ చేయడంలో మనం దాన్ని సహాయపడడానికి ఈ యొక్క టీచర్ రిసోర్స్ బుక్ అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కొత్త విద్యా సంస్కరణలతో సమలేఖనము చేయబడింది. ఉపాధ్యాయుల వనరుల పుస్తకాలు మరియు వారి యొక్క లక్ష్యాలు చూద్దాము. వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని అంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయడానికి మరియు వారికి బోధన పద్ధతులను ప్రతిబింబించేటువంటి ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, అలాగే బోధన అభ్యసన ప్రక్రియ కోసము ప్రభావాన్ని మరింత మెరుగుపరచడానికి చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి పాఠ్య ప్రణాళికలు అంటే లెసన్ ప్లాన్లు, కార్యకలాపాలు, యాక్టివిటీస్ మరియు వ్యూహాలను అందించడము వారి యొక్క విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అవసరం ఉంటుంది కాబట్టి వాటి యొక్క అవసరంగా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా మరియు ఆకర్షణీయంగా ఉన్నటువంటి పాఠాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి సాధనాలు మరియు వనరులతో ఉపాధ్యాయులను సన్నద్ధము చేయడం. NAS పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి లక్ష్య వనరుల మరియు వ్యూహాలను అందించడం, పాఠ్యాంశ లక్ష్యాలు మరియు అంటే లెసన్ యొక్క ఆబ్జెక్టివ్స్ మరియు మూల్యాంకనం అంటే ఇవాల్యుయేషన్ ప్రమాణాలతో ఒక అమరికను నిర్ధారించడం. సెషన్ యొక్క ఈ సెషన్ యొక్క లక్ష్యాలు ఏంటి? మనకు లక్ష్యం ఈరోజు ఉపాధ్యాయ వనరుల పుస్తకాల స్థూల దృష్టిని వీడియో ద్వారా అర్థం చేసుకోగలరు. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను యాక్సెస్ చేయగలరు. ఉపాధ్యాయులు వనరుల పుస్తకాల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు అర్థము చేసుకోగలరు. ఇక్కడ టీచర్స్ రిసోర్స్ బుక్లోని లెసన్ ప్లాన్, టెంప్లెట్ అంటే ఒక ఫార్మాట్లా ఉంటుంది. ఆ టెంప్లెట్ని ఉపయోగించి ఆ వారము ప్రాధాన్య పాఠం కోసము కాంప్లెక్స్ మీటింగులలో టీచర్లు ఒక లెసన్ ప్లాన్ని సిద్ధము చేసుకోగలరు. అలాగే లేదా ఇప్పటికే ఉన్నటువంటి స్ట్రక్చర్ లెసన్ ప్లాన్ని అంటే ఆల్రెడీ మీరు ఏదైతే వాడుతున్నామో మనము దాన్ని సందర్భోచితంగా ఉపయోగించగలరు. TLM బోధన అభ్యాస మనకు మెటీరియల్ అన్నమాట. TLM మరియు లెసన్ ప్లాన్ను రూపొందించడానికి ఉపాధ్యాయులు తదుపరి స్కూల్ కాంప్లెక్స్ పాఠ్య ప్రణాళికను ఉపయోగించగలరు. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్. I hope this video give good information. Thank you.